అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడాడు. ఈ సందర్భంగా కేటీఆర్ను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినరు? ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా. అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడు ఆయన? అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? అదొకటే కాదు. రోజు రెండవది, ఒక అంశం కాదు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి వ్యవహారం తీసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కటైనా అమరవీరుల ఆకాంక్షలకు సరిపోయినటువంటి పద్ధతుల వల్ల ఆలోచన విధానం ఒక్కటైనా పరిపాలన జరిగిందా? నేను చెప్పడం కాదు కదా, మీ సోదరి కవితనే చెప్పింది కదా. అది చెప్పింది కదా, అది వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని. సో దానిపైన ఎందుకు వీళ్ళు దాటేస్తున్నారు? మరి అది స్పందించాలి కదా. ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంక అయిపోయినట్టే సరిపోద్దా? మరి కుటుంబ సభ్యురాలే ప్రతిరోజు ప్రతినిత్యం కలిసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ మాట మాట్లాడిందంటే అంటే ఏమీ లేకుండానే మాట్లాడిందా? ఆమె ఏదో తక్కువ నేను అంటలేను, అన్నీ కూడా ఒకతాను ముక్కలే. స్పందిస్తే వాళ్ళ బండారం ఈమె బయట పెడితే, వీళ్ళు స్పందిస్తే ఆమె బండారం బయటపడాల్సి వస్తుంది. పని కింద మాట్లాడతలేరు. సిగ్గు శరం అనేది ఆ మాట మాట్లాడినప్పుడు అన్నిటి కలిపి మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే మీకు అవసరం ఉన్నదానికి ఒక మాట, ఇంకో దానికి ఇంకో మాట. అయినా ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిండ్రు కదా. ఈరోజు ఏ శాసనసభ్యులు కూడా ఎవరో చిన్నపిల్లలు ఏం కాదు కదా. అంటే ఒకరు చెప్తే చేసేటోళ్ళ, ఒకరు తినిపిస్తే తినేటోళ్ళ, ఆలోచన అవగాహన లేకుంటే శాసనసభ్యులు అయినరా? స్పష్టంగా చెప్పిండ్రు, కలిసి ఉండొచ్చు, పనుల కోసం కలిసినాం అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా స్పీకర్ అనేది కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మేము ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చర్చించాలా? సమాధానం చెప్తుంది కదా. రెండవది, మరి వీళ్ళే మాట్లాడినరు, ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినరా? అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడారు కదా. Subscribe us and press the bell icon for more interesting updates.